హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో ఎకానమిక్స్లో చాప్టర్ 5 కన్జ్యూమర్ రైట్స్ని ముగించబోతున్నాం అనమాట. అంటే ఎకానమిక్స్ బుక్ని కంప్లీట్ చదువుతున్నాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఇప్పటివరకు మనం ఏం చదివినామో అదొకసారి రివిజన్ చేసేసి నెక్స్ట్ టాపిక్స్కి వెళ్దాం అనమాట. కన్జ్యూమర్ రైట్స్ అనేది సివిక్స్ టెక్స్ట్ బుక్లో ఉండాలి కదా. దీంట్లో ఏం చేస్తుంది అంటే ఎకానమిక్స్లో కన్జ్యూమర్ అనేవాడు కీ రోల్ని ప్లే చేస్తాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, దట్ ఈస్ ట్రేడ్ ప్రాసెస్. కాబట్టి ఆ కన్జ్యూమర్ ఎకానమిక్స్లో ఇంపార్టెంట్ కాబట్టి ఆ కన్జ్యూమర్కి సంబంధించిన రైట్స్ కూడా ఎకానమిక్స్లో ఉండాలన్నమాట. కన్జ్యూమరు మార్కెట్ ప్లేస్ అంటే ఎక్కడైతే ట్రేడ్ అనేది జరుగుతుందో ఆ ప్లేస్ని మనం మార్కెట్ ప్లేస్ అంటాం. ఆ మార్కెట్ ప్లేస్లో కన్జ్యూమరు ఎటువంటి పొజిషన్ని ప్లే చేస్తాడు అంటే వల్నరబుల్ పొజిషన్ అనమాట. అతడు ఎప్పుడో ఒకసారి ఎవరితో ఒక చోట మోసపోతాడనమాట మార్కెట్లో. కాబట్టి అతన్ని కాపాడేకి చాలా కన్జ్యూమర్ మూమెంట్స్ అనేవి చేసినారనమాట. తర్వాత కన్జ్యూమర్ ఇంటర్నేషనల్, యునైటెడ్ నేషన్స్ కూడా అనౌన్స్ చేసింది ప్రతి ఒక్క కంట్రీ తమ కంట్రీలోని కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఖచ్చితంగా రైట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలన్నాము. తర్వాత మన ఇండియాలో కూడా 1986లో కోప్రా యాక్ట్ అనేది అనౌన్స్ అవుతుంది. ఓకేనా. ఈ కన్జ్యూమర్ మూమెంట్స్ యొక్క అవుట్కమ్సే మనకు కన్జ్యూమర్ రైట్స్ అనమాట. ఈ కన్జ్యూమర్ రైట్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి తయారవుతాయి అనమాట. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బాగా చదువుకుందాం. మనకు ఈ చాప్టరు పబ్లిక్ ఎగ్జామ్లో 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట. ఆ క్వశ్చన్స్ ఏంటో చెప్పే ముందు కొంతసేపు ఈ కన్జ్యూమర్ రైట్స్ గురించి చదువుకున్నాం అనమాట. ఫస్ట్ రైట్ వచ్చేసి రైట్ టు సేఫ్టీ అనమాట. బాగా రాసుకుంటారనమాట బుక్లో. ఫస్ట్ రైట్ వచ్చేసి కన్జ్యూమర్ రైట్స్లో ఫస్ట్ రైట్ వచ్చేసి రైట్ టు సేఫ్టీ అనమాట. ఓకేనా. ఈ రైట్ టు సేఫ్టీ అనేది ఇది ఏదైతే మనకు రైట్ ఉందో దీన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఒక స్టోరీ అనేది ఇచ్చినారనమాట. రెజీస్ సఫరింగ్. రెజీ మాథ్యూ ఇతడు ఒక 9th క్లాస్ అనమాట స్టూడెంట్, 9th క్లాస్ స్టూడెంట్ అనమాట. అతడు బాగా ఆడుకునేవాడు, బాగా చదువుకునేవాడు. అతనికి ఒక టాన్సిల్ ఆపరేషన్ అనేది జరగాల్సి ఉండేదన్నమాట. టాన్సిల్ ఆపరేషన్ ఇక్కడ మనకు థ్రోట్ దగ్గర చేస్తారు ఆపరేషన్ అనేది. ఆ టాన్సిల్ ఆపరేషన్ కోసం కేరళలోని ఒక ప్రైవేట్ క్లినిక్లో అడ్మిట్ అవుతాడనమాట. థ్రోట్కి సంబంధించింది కాబట్టి మనకు ఈఎన్టీ డాక్టర్ చేస్తాడు. ఆ ఈఎన్టీ సర్జన్ ఎవరైతే చేస్తున్నారో ఆపరేషను, అనెస్థీషియా అనేది వేయాల్సి ఉంటుంది ఆపరేషన్కి ముందు, ఎందుకంటే నొప్పి కలగకూడదు కాబట్టి. ఆ అనెస్థీషియా వేసేటప్పుడు పొరపాటున ఒక మిస్టేక్ అనేది జరిగిపోతుందన్నమాట. ఆ మిస్టేక్ వల్ల ఇది ఎవరైతే రెజీ మాథ్యూ ఉన్నాడో ఆ పిల్లోడు పాపం పారాలిసిస్ అయిపోతాడనమాట. చూడండి, వీల్ చైర్లో కూర్చోన్నాడు. దీనికి కారణం ఎవరు? ఆ హాస్పిటలు, ఆ సర్జను కదా. అందుకు ఈ రెజీ మాథ్యూ యొక్క ఫాదర్ ఏం చేస్తాడు, స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్లో కేసు అనేది ఫైల్ చేస్తాడు. 5 లక్షల కోసం డిమాండ్ అనేది చేస్తాడనమాట. కానీ అతడి యొక్క ఎవిడెన్సెస్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ వాళ్ళు కొట్టేశారనమాట. అందుకు రెజీ వాళ్ళ ఫాదర్ ఎక్కడ పోతాడు, నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్కి వెళ్తాడనమాట. అక్కడ న్యూఢిల్లీలో ఆ కమిషన్ అనేది మనకు న్యూఢిల్లీలో ఉంది. ఆ కమిషన్లో రెజీ మాథ్యూ వాళ్ళ ఫాదరు గెలుస్తాడు. ఎందుకంటే రెజీ మాథ్యూ ఇలా అయిపోవడానికి కారణం ఆ హాస్పిటల్ యొక్క సిబ్బంది. అందుకే రెజీ మాథ్యూకి కంపెన్సేషన్ అనేది ఇచ్చేస్తారనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, రైట్ టు సేఫ్టీ అనేది ఉందన్నమాట. రైట్ టు సేఫ్టీ అనేది సెల్లర్ ఎవరైతే వస్తువులను అమ్ముతున్నాడో అతడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. సేఫ్టీ విషయంలో ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయిన వస్తువులు తన షాపులో ఉంటే వాటిని వెంటనే తీసి డస్ట్బిన్లో పడేయాలన్నమాట. ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు. లేకోకుంటే కన్జ్యూమర్స్ యొక్క ప్రాణాల మీదకి వస్తుందన్నమాట. అర్థమవుతుందా. వైల్ యూజింగ్ మెనీ గూడ్స్ అండ్ సర్వీసెస్, we as consumers have the right to be protected against the marketing of goods and delivery of services that are hazardous to life and property. మనము కన్జ్యూమర్స్, మనకు అధికారం అనేది ఉందన్నమాట. మార్కెట్లో మనకి ఏమన్నా వస్తువులు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు,
ప్రొవైడ్ చేస్తా అంటే అవి ఒకవేళ హజార్డస్ అయితే మనం మన సేఫ్టీ గురించి అడగడానికి అధికారం అనేది ఉందన్నమాట. There are many goods and services that we purchase that require special attention to safety. మనము మార్కెట్లో ఏవైతే వస్తువులు తీసుకుంటామో దాంట్లో చాలా వస్తువులకి ఖచ్చితంగా మనం సేఫ్గా ఉండడం అనివార్యం అన్నమాట. ఎందుకంటే అన్ని వస్తువులు పెరిషబుల్ అన్నమాట, ఎక్స్పైర్ అయిపోతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ఎక్స్పైరీ గూడ్స్ని కొనుక్కోకుండా ఉండాలన్నమాట. మనకంటే 100 రెట్లు జాగ్రత్తగా సెల్లర్ ఉండాలన్నమాట. మన పొరపాటున చూసుకోము, ఎందుకంటే మనం ఆలస్యంగా ఉంటాం అనమాట. డబ్బులు ఇచ్చడం, వస్తువుని ఇంటికి తీసుకోవడం, బిల్లు తీసుకుందాం అటువంటిది ఏమి ఉండదు అనమాట. వస్తువులు తీసుకోవడం, ఇంటికి వచ్చేయడం. ఆ ఆలస్యంలో మనం ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేయమన్నమాట. అర్థమవుతుందా? ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేయము. దానివల్ల మన ప్రాణాలకి ఏమైనా హాని వచ్చినా మనదేం తప్పు ఉండదు, కానీ మనం కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మొత్తం తప్పు అనేది సెల్లర్ మీద ఉంటుందన్నమాట. నువ్వెందుకు ఎక్స్పైరీ డేట్స్ ఉన్న వస్తువుల్ని బయటపడేయలేదు అని అరుస్తారనమాట. However, we do find bad quality products in the market because the supervision of these rules is weak and the consumer movement is also not strong enough. ఇప్పుడు ఎంతమంది వింటున్నారు, గ్రీన్ సిగ్నల్ వస్తేనే బండ్లు అనేటివి కదలాలి, రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగాలి అని ఎవడైనా వింటున్నాడా? అలాగే ఈ కన్స్యూమర్ రైట్స్లో ఫస్ట్ రైట్ అయిన రైట్ టు సేఫ్టీ, ఆ రైట్ అనేది ఎవరు ఫాలో అవ్వలేదన్నమాట. మార్కెట్లో సెల్లర్స్ ఏం చేస్తున్నారు, మనకి ఈ రోజుకి మార్కెట్లో చాలా వస్తువులు హానికరమైనవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ ఇంప్లిమెంట్ ఏవైతే ఉన్నాయో, ఇంప్లిమెంటేషను ఈ రైట్స్ గురించి చాలా ల్యూక్వామ్గా ఉందన్నమాట. అంత స్థాయిలో ఏమి జరగలేదన్నమాట. కాబట్టి ఈ రోజుకి కూడా మనకు మార్కెట్స్లో సేఫ్టీగా లేని ప్రోడక్ట్స్ కొన్ని కనబడిస్తాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ అబౌట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనమాట. ఫస్ట్ రైట్ వచ్చేసి మనకు ఏమి, రైట్ టు సేఫ్టీ. సెకండ్ రైట్ వచ్చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనమాట. ఏమి, మనం ఏ ప్రోడక్ట్ అయినా తీసుకొనిలే, ఏ కమోడిటీ అయినా తీసుకొనిలే, దాని మీద ఆ ప్రోడక్ట్, ఆ కమోడిటీ యొక్క ప్యాకింగ్ డీటెయిల్స్ అనేటివి క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలన్నమాట. సపోజు మీరు డైరీకి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ అనేది కొనుక్కున్నారు అనుకోండి, దాని మీద క్లియర్ కట్గా రాసి ఉంటారనమాట. ఏ మినరల్స్ ఉన్నాయి, ఏ ప్రోటీన్స్ ఉన్నాయి, ఎంత క్వాంటిటీలో ఉన్నాయి, దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, తర్వాత దీని యొక్క ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, తర్వాత దీని యొక్క ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఎంత, మొత్తం క్లియర్గా రాసి ఉంటుంది అనమాట. అలా మనకు కమోడిటీ యొక్క ఫ్రంట్ మీద లేకుంటే బ్యాక్ సైడ్ మనకు డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా ప్రొవైడ్ చేసి ఉండాలన్నమాట. అవి ఏ డీటెయిల్స్ అంటే ఏమేమి వస్తువులు వాడినారు, వాటి ప్రైస్ ఎంత, తర్వాత ఏ బ్యాచ్ నెంబర్లో మ్యానుఫ్యాక్చర్ అయినాయి, తర్వాత డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, తర్వాత ఎక్స్పైరీ డేట్, తర్వాత అది ఎక్కడ ఏ చోటులో తయారైంది, ఏ జిల్లాలో తయారైంది, ఏ రాష్ట్రంలో తయారైంది, అది కూడా ఉండాలన్నమాట. ఇలా మనకు ఈ డీటెయిల్స్ అనేటివి ఆ కమోడిటీ మీద ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకు? ఆ డీటెయిల్స్ ఉండడం వల్ల ఎవరైతే కన్స్యూమర్ కొనుక్కుంటున్నాడో తనకు దాన్ని ఎలా వాడాలో ఒక డైరెక్షన్ అనేది ఉంటుందన్నమాట. లేకోకుంటే దాన్ని పొరపాటున వాడినారనుకోండి సమస్యలు అనేటివి వస్తాయన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ మీరు మెడిసిన్స్ తీసుకున్నారనుకోండి, ఆ మెడిసిన్స్ బిలో 3 years ఉన్న వాళ్ళు లేకుంటే వీళ్ళకి అర్థం మాత్రం వేయాలి, అబోవ్ 18 years ఉన్న వాళ్ళు ఫుల్ మాత్ర వేసుకోవాలి. ఇలా కొన్ని కండిషన్స్ అనేటివి ఇస్తారనమాట. ఒకవేళ 3 years బిలో ఉన్న పిల్లోడికి ఫుల్ మాత్ర అనేది వేసిన అనుకోండి, హై డోస్ వల్ల అతడు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ డీటెయిల్స్ ఉండడం వల్ల ఆ కమోడిటీ మీద మనకు దాన్ని ఎలా వాడాలో క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అలాగే కొన్ని గార్మెంట్స్ అంటే క్లోత్స్, ఆ క్లోత్స్ మీద కూడా మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఇది వేరే క్లాత్స్తో ఉతకచ్చా ఉతకకూడదా, తర్వాత దీన్ని ఎక్కువగా వాష్ చేయచ్చా చేయకూడదా, లేకుంటే కలర్స్ పోతాయి, అట్లాంటి మనకు డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట గార్మెంట్స్ మీద కూడా. వై ఈజ్ ఇట్ దట్ రూల్స్ హ్యావ్ బీన్ మేడ్ సో దట్ ద మ్యానుఫ్యాక్చర్ డిస్ప్లేస్ ద ఇన్ఫర్మేషన్? ఎందుకు ఆ డీటెయిల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే చెప్పినాను. కన్స్యూమర్స్ అనేవాళ్ళు రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్ అనమాట. ఆ కమోడిటీ గురించి, ఆ తర్వాత ఆ సర్వీస్ గురించి పూర్తి అవగాహన అనేది కన్స్యూమర్కి ఉండి తీరాలన్నమాట. లేకోకుంటే దాన్ని పొరపాటున వాడడం వల్ల తన ప్రాణాల మీదకి వస్తుందన్నమాట. Consumers can complain and ask for compensation or replacement if the product proves to be defective
ఇన్ ఎనీ మేనర్. ఇప్పుడు ఒకవేళ పొరపాటున నీకు చెప్పిన ఏదైనా డ్యామేజ్డ్ ఉన్న కమోడిటీ కానీ లేకుంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కమోడిటీ వస్తే నీకు హక్కు ఉందన్నమాట, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇది ఎందుకు పాడైపోయింది, నాకే ఎందుకు ఇచ్చినారు, మీరు తీసుకొని వెనకలకు వేరేది ఇండి అని అడగచ్చు అనమాట. మీకు ఆ రైట్ అనేది ఉందన్నమాట. అర్థమవుతుందా? ఈ కన్జ్యూమర్ రైట్ని చూసి ఇది ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈ యాక్ట్ని గవర్నమెంట్ కేవలము వస్తువులు కొనుక్కునే దాంట్లోనూ అలాగే కన్జ్యూమర్ రైట్స్లో పెట్టుకోకుండా గవర్నమెంట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని గవర్నమెంట్ యొక్క పాలసీస్లో కూడా ఎస్టాబ్లిష్ చేసిందనమాట. అంటే ఇప్పటి నుండి గవర్నమెంట్వి ఏవైతే పనులు జరుగుతున్నాయో వాటి యొక్క క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఎక్సెప్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ నాకు యాక్ట్ ఉంది కాబట్టి నేను ఏమైనా వెళ్ళి అడుగుతాను. స్పై మూవీలో సుభాష్ చంద్రబోస్ యొక్క ఫైల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ ఫైల్స్ అనేవి నేను చూడాలనుకుంటున్నా. సుభాష్ చంద్రబోస్ యొక్క మిస్టరీ అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నా. కాబట్టి నాకు ఆ ఫైల్స్ గురించి తెలియాలి. అటువంటి లొసుగులు అట్లాంటివి అడిగినారనుకోండి, గవర్నమెంట్ దానికి పర్మిషన్ అనేది ఇదన్నమాట. ఎక్సెప్ట్ కొన్ని మ్యాటర్స్లో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. సపోజ్ ఆర్మీ యొక్క బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వరు అనమాట. ఇలా కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. వీటి గురించి పర్సన్స్ లేకుంటే సిటిజన్స్ ఇన్ఫర్మేషన్ అడగకూడదు అనమాట. ఓకేనా? ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కన్జ్యూమర్ రైట్స్లో ఉండేది. దాన్ని గవర్నమెంట్ పాలసీస్లోకి ఎప్పుడు మార్చినారంటే ఇప్పటికీ ఉంది, కన్జ్యూమర్ రైట్స్లో కూడా ఉంది. అక్టోబర్ 2005లో మనకు ఈ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది వచ్చిందనమాట. దీనివల్ల సిటిజన్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ గురించి పూర్తి అవగాహన అనేది తెచ్చుకోగలరు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి మీకు ఒక స్టోరీ అనేది ఇచ్చినారనమాట. ఆ స్టోరీ వచ్చేసి అమృత. ఆ స్టోరీ వచ్చేసి అమృత స్టోరీ అనమాట. అమృత అనేది మంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనమాట. అలాగే తన సర్టిఫికెట్స్ అనేటివి ఇచ్చి తీసుకొని ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయింది. తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా జాబ్ అనేది అప్లై చేసిందనమాట. కానీ తనకు ఎటువంటి కాల్ లెటరు రాలేదు. ఓకేనా? ఎందుకు కాల్ లెటర్ రాలేదు అని అమృత గవర్నమెంట్కి మెసేజ్ పెట్టింటే ఎటువంటి రిప్లై రాలేదు. తర్వాత దీనికి అగేనెస్ట్గా అమృత ఏం చేసిందంటే, నాకు కాల్ లెటర్ ఒకటి రాలేదు, ఎందుకు రాలేదు అని దానికి క్వశ్చన్స్ పెట్టింటే దానికి రిప్లై రాలేదు గవర్నమెంట్ నుండి. కాబట్టి నా యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది వైలెంట్ అయింది. కాబట్టి నేను ఇక్కడ కంప్లైంట్ చేస్తాను. నా ఆర్టీఐ రైట్ టు బి ఇన్ఫార్మ్, నా జాబ్ డీటెయిల్స్ నేను ఇన్ఫార్మ్ అనేది నాకు కావాలి, ఇన్ఫర్మేషన్ అనేది కావాలి అని అమృత అనేది గవర్నమెంట్లో కేసు అనేది వేస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు షాప్కి వెళ్ళినాం అనుకోండి, మనము సోప్ అనేది అడుగుతాం అనమాట. ఒక సోప్ ఇవ్వండి అని. ఆ సోపు ఇస్తాడనమాట. ఇది నాకు వద్దు, నాకు వేరే కంపెనీ కావాలి, పతాంజలి, డవ్ అట్లాంటివి కావాలి అని మనం అడుగుతాం అనమాట. అప్పుడు ఆ షాప్ కీపర్, నువ్వు అడిగినట్టు ఏమో నేనేది ఇస్తామో నువ్వు అదే తీసుకోబోలన్నమాట గుప్చప్గా ఇంటికి అని అట్లా అనకూడదు అనమాట. ఎందుకంటే ఒక కన్జ్యూమర్కి రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్స్ ఎంత ముఖ్యమో అలాగే రైట్ టు చూస్, తనకు ఎటువంటి వస్తువు, ఏ రకమైన వస్తువు, ఎలాంటి వస్తువు కావాలో డిసైడ్ చేసుకోవడానికి కావాల్సిన హక్కు కన్జ్యూమర్కే ఉందన్నమాట. ఓకేనా? దీనికి కూడా మనకు ఒక స్టోరీ అనేది ఇచ్చినారన్నమాట. అభిరామి, ఈమె కూడా ఒక అమ్మాయి. ఈమె అన్సరీ నగర్కి చెందినదన్నమాట, స్టూడెంట్. తన యొక్క కోచింగ్ అనేది లోకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూఢిల్లీలో చేస్తుందన్నమాట. ఆ ఇన్స్టిట్యూట్లో చేరే ముందు ఫీజు అనేది 61,020 రూపీస్ అనేది కడుతుందన్నమాట. ఒక 2 years వరకు బాగా చదువుతుంది. కానీ ఆ 2 yearsలో చూసినాక, వాళ్ళ యొక్క పద్ధతులు చూసినాక అభిరామికి ఎందుకో కోపం వచ్చిందనమాట. తనకు అక్కడ హాస్పిటాలిటీ నచ్చిండదు, లేకుంటే అక్కడ టీచ్ చేసేవాళ్ళు మరసంగా టీచ్ చేయకపోయి ఉండొచ్చు. అందుకు ఆమె తన యొక్క మనీ ఏదైతే ఫీజు ఉందో దాన్ని రీఫండ్ అడిగిందనమాట. నాకు నచ్చలేదు కాబట్టి వెనకాల ఇచ్చండి. అప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు మేమెట్లు ఇస్తాం పోతావా అన్నారనమాట. అందుకు అభిరామి ఫస్ట్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్లో అనేది కేసు ఇస్తుందన్నమాట. అక్కడ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ వాళ్ళు ఏం తీర్పిస్తారంటే, నువ్వు ఆల్రెడీ 2 years వరకు చదివినావు కాబట్టి
నువ్వు అంటే 2 years కూడా అయిండదు, బిలో 1 year 1.5 year అయి ఉంటుంది అనమాట. ఆ ఫీజే 2 years అనమాట, సారీ ఓకేనా. ఆ ఫీజే మనకు 2 years, బిలో 1 year లేకుంటే 1.5 year చదివింది కాబట్టి నువ్వు అంతసేపు చదివినావు కాబట్టి ఆ మనీని డబ్బులు పట్టుకొని మిగతా అమౌంట్ని నీకు ఇస్తాము అన్నారనమాట. ఎంత 28,000 అనేది రిటర్న్ ఇస్తామంటారనమాట. తనకు కోపం వచ్చిందనమాట అభిరామికి. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్లో తనకు న్యాయమైన తీర్పు రాకపోవడంతో ఆమె స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్లో కేసు అనేది ఇస్తుందన్నమాట. అప్పుడు తప్పంతా ఆ కాలేజ్ సిబ్బందిది అని తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఏ కాలేజ్లో చదవాలి, ఎవరి దగ్గర చదవాలి, ఎప్పుడు చదవాలి అన్న అధికారము అభిరామి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఆ కాలేజ్ వాళ్ళు ఖచ్చితంగా అభిరామికి ఫీజు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లొసుగులు వారి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇక్కడి వరకు అభిరామిని తీసుకొని వచ్చినందుకు 7,000 కాంపన్సేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే అప్పుడే మనకు గవర్నమెంట్ ఏమంటుందంటే ఇప్పటి నుండి కాలేజెస్, స్కూల్స్ ఫీజు అనేది ఒకేసారి కట్టించుకోకూడదు, కడతల వారీగా కట్టించుకోవాల్సి ఉంటుంది, నెలల వారీగా కట్టించుకోవాల్సి ఉంటుంది అంటారనమాట. మళ్ళీ చిల్లరంగిడిలా చేయకూడదు అనమాట. ఎట్లా, ఒకవేళ 50,000 అనుకోండి మనకు ఫీజు, ఒక మంత్లో 7,000, ఇంకో మంత్లో 10,000, ఇంకో మంత్లో 15,000 అలా కట్టేయాలన్నమాట ఫీజు అనేది మనం. ఎనీ కన్జ్యూమర్ హూ రిసీవ్స్ ఎ సర్వీస్ ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్, జెండర్ అండ్ నేచర్ ఆఫ్ సర్వీస్ హ్యాస్ ద రైట్ టు చూజ్ వెదర్ టు కంటిన్యూ టు రిసీవ్ ద సర్వీస్. ఒకవేళ కన్జ్యూమర్ మార్కెట్లో ఏ వస్తువు అయినా, ఏ సర్వీస్ అయినా పొందుతూ ఉండొచ్చు. ఆ సర్వీసు, ఆ వస్తువు తీసుకోవాలో లేదో ఆ అధికారం ఉండేది కన్జ్యూమర్కే అనమాట. అర్థమైందా? ఒకవేళ అతనికి నచ్చకపోతే దాన్ని డిసొబే చేయొచ్చు అనమాట. నేను తీసుకోను అని ముఖం మీదే చెప్పేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? ఇది మనకు థర్డ్ రైట్ అనమాట. ఏమి? రైట్ టు చూజ్ అనమాట. తర్వాత ఇప్పుడు ఒకవేళ ఇన్ని రైట్స్ చదివినాం కదా, ఒకటేమి రైట్ టు సేఫ్టీ, ఇంకోటేమి రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇంకోటేమి రైట్ టు చూజ్. ఒకవేళ ఈ రైట్స్ అనేటివి కన్జ్యూమర్కి వైలెంట్ అయినాయి అనుకోండి, ఇప్పుడు నువ్వు అంటున్నావు ఏమని, నీకు సేఫ్టీ ఉన్న వస్తువుల్నే సెల్లర్స్ అమ్మాల్సి ఉంటుంది అని అంటాంది. కానీ ఒకవేళ సెల్లరు కన్జ్యూమర్కి పొరపాటున ఎక్స్పైరీ డేట్ అయిన వస్తువులను అమ్మితే అప్పుడు తన రైట్ అనేది వైలేట్ అయిందనమాట. అప్పుడు ఆ కన్జ్యూమరు ఎక్కడికి వెళ్ళి తన రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉందో అది మనం ఇప్పుడు చదువుకోబోతున్నమాట. ఎట్లా? నాకు రైట్ టు సేఫ్టీ రైట్ అనేది వయలేట్ అయింది కాబట్టి నేను నా రైట్ టు సీక్ రెడ్రెసల్ యొక్క రైట్ నుండి నేను నా రైట్స్ని ప్రొటెక్ట్ చేయమని కోరుతున్నా అని మనము కన్జ్యూమర్ ఫోరంలోకి వెళ్తాం అనమాట. దాని గురించి కూడా చదువుదాం. ఓకేనా? ఈ రైట్నే మనము, ఏ రైట్స్, నా కన్జ్యూమర్ రైట్స్ వైలేట్ అయినాయి, అందుకు గవర్నమెంట్ని అడుగుతున్నా. ఏ హక్కు ద్వారా? రైట్ టు సీక్ రెడ్రెసల్ అనమాట. అగెయినెస్ట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. మనకు అధికారం అనేది ఉంది. మన రైట్స్ ఒకవేళ వైలేట్ చేస్తున్నట్టు అయితే ఎవరు? ట్రేడర్స్ కావచ్చు, సెల్లర్స్ కావచ్చు, బై యూజింగ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. ఇలా ఒకవేళ చేస్తూ ఉంటే మనము రైట్ టు సీక్ రెడ్రెసల్ అనేది వాడుకోవచ్చు అనమాట. ఇఫ్ ఎనీ డ్యామేజ్ ఈజ్ డన్ టు ఏ కన్జ్యూమర్ షీ హ్యాస్ ద రైట్ టు గెట్ కంపెన్సేషన్ డిపెండింగ్ ఆన్ ది డిగ్రీ ఆఫ్ డ్యామేజ్. ఒకవేళ సెల్లరు కన్జ్యూమర్కి ఏమైనా డ్యామేజ్ లేకుంటే నష్టం చేసి ఉండింటే ఆ కన్జ్యూమరు తనకు జరిగిన నష్టానికి కాంపెన్సేషన్ తీసుకోవచ్చు అనమాట. దెర్ ఈజ్ ఎ నీడ్ టు ప్రొవైడ్ యాన్ ఈజీ అండ్ ఎఫెక్టివ్ పబ్లిక్ సిస్టమ్ బై విచ్ దిస్ కెన్ బి డన్. ఇప్పుడు కంపెన్సేషన్ అనేది సెల్లర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట కన్జ్యూమర్కి. ఆ సెల్లర్ ఏమో ఇవ్వడనమాట. ఎట్లా? ఇప్పుడు కన్జ్యూమరు పొరపాటున ఎక్స్పైరీ డేట్ అనే వస్తువు తీసుకొని తిన్నాడు, హాస్పిటల్ చేరినాడు, 5,000 అనేది ఖర్చు అయింది. మళ్ళీ వాడు బాగైనాక సెల్లర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు ఎక్స్పైరీ డేట్ అయిన వస్తువు అమ్మడం వల్ల నేను హాస్పిటల్ ఉండడం వల్ల నాకు 5,000 అనేది ఖర్చు అయింది కాబట్టి 5,000 నాకు కాంపెన్సేషన్గా ఇయ్యి అంటే సెల్లర్ ఏమి ఇవ్వడనమాట. మళ్ళీ సెల్లర్ ద్వారా కన్జ్యూమర్కి కాంపెన్సేషన్ ఇప్పించే పనికి కొన్ని ఆర్గనైజేషన్స్ అనేది ఉండడం అవసరం అనమాట.
ఆ ఆర్గనైజేషన్స్ ఏవో మనము ఒక స్టోరీ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. మనకు ప్రకాష్ అనేవాడు ఒక తాత. ఆ తాత తన యొక్క కూతురికి మనీ అనేది పంపిస్తాడనమాట. మనీ అనేది ఎట్లా, మనీ ఆర్డర్ ద్వారా అనమాట, వియా పోస్ట్ ఆఫీస్ అనమాట. అలా పంపించినప్పుడు ఒక నెల తర్వాత తన యొక్క కూతురికి ఫోన్ చేసి అడిగింటే, ఏమ్మా డబ్బులు వచ్చినాయా నీ చేతికి అని అడిగింటే, ఎవరు, ప్రకాష్. ఏమైంది, రాలేదని తేలిందనమాట. అందుకు వెంటనే ఏం చేసినాడు ప్రకాష్, పోస్ట్ ఆఫీస్ వెళ్ళి, అమ్మ మా డబ్బులు ఏమైంది, నేను మా కూతురికి పంపించిన కానీ మా కూతురికి ఇంకా డబ్బులు అందలేదు అని చెప్పినాడు అనమాట ప్రకాష్. నిజాయితీగా ఓర్పుతో మర్యాద ఇచ్చి చెప్పినాడు అనమాట. కానీ ఆమె ఏమంటుంది, నాకేం తెలుసు అంటుందన్నమాట. అప్పుడు ప్రకాష్ కోపం వచ్చింది. అలాగే ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు చెప్పిన రీజన్స్ సరిపోలేదనమాట, సాటిస్ఫాక్టరీగా అనిపించలే. అందుకు ఏం చేస్తాడు, లోకల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ దగ్గరకు పోతాడనమాట. ఇది ఒక ఆర్గనైజేషన్ అనమాట. మనకు కన్జ్యూమర్ ఫోరం అనేది ఒక ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇట్లా చెప్తారనమాట. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది తెలుసా, ప్రకాష్కి నీకు అన్యాయం జరిగిందంటున్నావు, నీ అన్యాయంకి కంపన్సేషన్ ఎట్లా రావాలంటే నువ్వు ఈ రెడ్రెసల్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో, కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్స్ డిస్ట్రిక్ట్లో ఉంది, స్టేట్ ఉంది, నేషనల్ ఉంది. అక్కడికి వెళ్ళి నీ యొక్క నష్టపరిహారం అడగచ్చు అనమాట. అలా అడ్వైజ్ అనేది ఇస్తుందన్నమాట ఎవరు, కన్జ్యూమర్ ఫోరం. అలా ప్రకాష్ అడ్వైజ్ తీసుకున్నాక కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్లో కేసు అనేది ఫైల్ చేస్తాడనమాట. ఎవరు అగేనెస్ట్గా, ఆ పోస్ట్ ఆఫీస్ అగేనెస్ట్గా. ఎట్లా, తన మనీ ఆర్డర్ అనేది చేసినాడనమాట కూతురికి. కానీ ఆ మనీ ఆర్డర్ అనేది ఇప్పటి వరకు తన యొక్క కూతురికి అందలేదనమాట. ఆ డబ్బు ఎక్కడ పోయినట్టు అని ప్రశ్నిస్తాడనమాట ప్రకాష్ ఆ కేసు ద్వారా. ఆ కేస్ పేపర్ అనేది వాళ్ళకు కూడా వెళ్తుంది, పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి. అలాగే ప్రకాష్ దగ్గర ఎక్కువ డబ్బులు అనేవి లేవన్నమాట, తనకంటూ ఒక సొంత లాయర్ని పెట్టుకోవడానికి. అందుకే ప్రకాష్ అనేవాడు తన కేసుని తనే వాదించుకుంటాడనమాట. ఓకేనా. అలా వాదించుకొని మంచి గట్టి ప్రూఫ్స్ అనేవి చూపించి ఆ కేసు అనేది గెలుస్తాడనమాట. అలాగే జడ్జి కూడా వాదోపవాదాలు విన్న తర్వాత ప్రకాష్కి న్యాయం అనేది చేస్తాడనమాట. ప్రకాష్కి జరిగినది నష్టం కాబట్టి ఆ నష్టపరిహారం ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని తీర్పు అనేది ఇస్తాడనమాట జడ్జి అనేవాడు. ఇప్పుడు రైట్స్ వైలేట్ అయినాయి కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మనము రైట్ టు సీక్ రెమెడీస్ రెడ్రెసల్ యొక్క రైట్ని వాడుకుంటాం. అలాగే ఆ రైట్ టు సీక్ రెడ్రెసల్లో కూడా మన కేసుని మనమే వాదించుకోగలుగుతున్నాం. ఆ రైట్ ఏదో తెలుసా, రైట్ టు రిప్రజెంట్. మన యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనమే రైట్ టు సీక్ రెడ్రెసల్ ద్వారా మన కేసుని మనమే వాదించుకుంటున్నాం. ఎట్లయితే ప్రకాష్ తన యొక్క కేసుని తనే వాదించుకున్నాడు, అలా మనం వాదించుకోగలం అన్నమాట. ఎందుకంటే మనకు రైట్ టు సీక్, రైట్ టు రిప్రజెంట్ అనే రైట్ ఉందన్నమాట. కన్జ్యూమర్ మూమెంట్స్ ద్వారా మనకు ఏం ఫామ్ అయినాయి, కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. అవి మనము ఏమంటామన్నట్టే, ఆ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ని కన్జ్యూమర్ ఫోరమ్స్ లేకుంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ అంటాం అనమాట. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ కన్జ్యూమర్ ఫోరమ్స్ అని అడగచ్చు అనమాట. మీరేం రాస్తారు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ అనేటివి రాస్తారనమాట. దే గైడ్ కన్జ్యూమర్స్ ఆన్ హౌ టు ఫైల్ కేసెస్ ఇన్ ద కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్స్. ఆ కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే నష్టపోయి ఉంటారో వాళ్ళకు గైడెన్స్ అనేది ఇస్తారనమాట. మీరు ఎక్కడికి పోవాలి, ఎట్లా కేసు ఫైల్ చేయాలి, ఎవరి దగ్గర ఆ కేసు సబ్మిట్ అనేది చేయాలి, ఎప్పుడు దాని తీర్పు వాదింపు అనేది ఉంటుంది, వాదోపవాదాలు, మీరు ఏమి చేస్తే ఆ కేసు గెలవగలరు, మీకు ఎక్కడెక్కడ తప్పు జరిగింది, అట్లా వాళ్ళకి డైరెక్షన్స్ అనేది ఇస్తారనమాట. దాని ద్వారా వాళ్ళు ఆ డైరెక్షన్స్ అనేది తీసుకొని ఎవరు కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఒక్కొక్కసారి కన్జ్యూమర్స్ దగ్గర ఎక్కువ మనీ లేకపోయింటే, లేకుంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లేకపోయింటే ఈ ఆర్గనైజేషన్సే వాళ్ళ తరపున నిలబడి ఆ కేసులో పోటీ పడతారనమాట. ఆ కేసుని ముందుకు తీసుకొని వెళ్తారనమాట. ఓకేనా. ఇప్పుడు ఇన్ని అంటాను, కన్జ్యూమర్ ఫోరమ్స్ వేరే, కన్జ్యూమర్ ఫోరమ్స్ వచ్చేసి మనకు కన్జ్యూమర్ మూమెంట్స్ ద్వారా ఫామ్ అయినాయి. ఆ కన్జ్యూమర్ ఫోరమ్స్ కన్జ్యూమర్స్కి గైడెన్స్ అనేది ఇస్తుందన్నమాట. నష్టపోయినాం, ఆ నష్టపరిహారాన్ని ఎలా తెచ్చుకోవాలో గైడెన్స్ అనేది ఇస్తుంది.
ఆ నష్టపరిహారం ఇప్పించేది వచ్చేసి మనకు కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ అన్నమాట. ఇది మనకు క్వాజీ జ్యుడిషియల్ మిషనరీలో రూపంలో మన ఇండియాలో ఉందన్నమాట. ఎట్లయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్, స్టేట్ లెవెల్లో స్టేట్ కోర్ట్స్, కంట్రీ లెవెల్లో సుప్రీంకోర్టు స్టేట్ లెవెల్లో హైకోర్ట్స్ అనమాట ఎట్లయితే ఉన్నాయో అట్లనే మనకు కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి, స్టేట్ లెవెల్లో ఒకటి, నేషనల్ లెవెల్లో కూడా ఒకటి ఉందన్నమాట. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ రెడ్రెసల్ కమిషను కన్జ్యూమర్స్ యొక్క బాధలు వింటుంది. ఎటువంటి బాధలు? 1 crore ఉన్న కాంపన్సేషన్ యొక్క బాధల్ని వింటుందన్నమాట. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషను 1 crore కాంపన్సేషన్ కావాల్సిన కేసెస్ అనేటివి వింటుందన్నమాట. స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషను 1 కోటి నుండి 10 కోట్ల మధ్యలో ఉన్న డబ్బుల యొక్క కంపెన్సేషన్ యొక్క కేసెస్ అనేది ఉంటుందన్నమాట. అలాగే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషను 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్న కంపెన్సేషన్ ఉన్న కేసుల్ని ఉంటుందన్నమాట. నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ అనమాట. దీని ద్వారా మనల్ని రిప్రజెంట్ అనేది చేసుకుంటాం కాబట్టి మనకు రైట్ టు రిప్రజెంట్ అనే యాక్ట్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఎన్ని రైట్స్ అన్నా ఉన్నీలే, ఓకేనా, సరే రైట్స్ ఉన్నాయి, మంచిగానే ఉంది. కానీ ఆ రైట్స్ గురించి కన్జ్యూమర్స్కి అవగాహన అనేది లేకపోతే వాళ్ళు ఆ రైట్స్ని ఉపయోగించుకోలేరన్నమాట. కాబట్టి ఈ కన్జ్యూమర్ రైట్స్ని కన్జ్యూమర్స్కి అవగాహన తెప్పించే కోసం గవర్నమెంట్ చాలా స్టెప్స్ అనేవి తీసుకుందనమాట. ఇలా మనకు ముందు టీవీలో కొన్ని యాడ్స్ అనేవి వేసేవాళ్ళు అనమాట. ఎట్లయితే జాగో గ్రాహక్ జాగో అని వేసేవాళ్ళు అనమాట. ఎట్లా? మేలుకో వినియోగదారుడా మేలుకో, వినియోగదారుడు అంటే కన్జ్యూమర్, వేకప్ కన్జ్యూమర్ వేకప్ అని యాడ్స్ అనేవి వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడేమో ఆ యాడ్ రావట్లేదు, ఎందుకంటే కన్జ్యూమర్స్ అందరూ వేకప్ అయినారనమాట. ఎందుకంటే సోషల్ సైన్స్ ఛానల్ ద్వారా కన్జ్యూమర్ రైట్స్ గురించి చదువుకొని వేకప్ అయినారనమాట, తన యొక్క రైట్స్ గురించి. అర్థమైందో? ఈ రైట్స్ అప్పుడే ఉపయోగపడతాయి కన్జ్యూమర్స్కి ఎప్పుడైతే ఆ కన్జ్యూమర్స్ వీటి గురించి అవగాహన అనేది ఉంటుందో. ఒకవేళ వీటి గురించి అవగాహన అనేది లేకపోతే కన్జ్యూమర్స్ వాటిని వాడుకోలేకపోతారనమాట. అలాగే ఇటువంటి కొన్ని పిక్చర్స్ పెట్టి దాని కింద జాగో గ్రాహక్ జాగో అని అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం అనమాట. అలాగే మనకు కోబ్రా యాక్ట్ అనేది ఉందన్నమాట, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. కోబ్రా కాదు, కోబ్రా అంటే పాము, కోబ్రా అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల మనకు కొన్ని సపరేట్ డిపార్ట్మెంట్స్ అనేటివి ఎస్టాబ్లిష్ అయినాయి అనమాట. ఎటువంటివి? కన్జ్యూమర్ అఫేర్స్ ఇన్ స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్స్ గవర్నమెంట్స్లో ఉన్న కన్జ్యూమర్ అఫేర్స్ని వినడానికి కొన్ని సపరేట్ డిపార్ట్మెంట్స్ అనేటివి ఎస్టాబ్లిష్ అయినాయి అనమాట. ద పోస్టర్స్ దట్ యూ హ్యావ్ సీన్ ఆర్ వన్ ఎగ్జాంపుల్ త్రూ విచ్ గవర్నమెంట్ స్ప్రెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లీగల్ ప్రాసెస్ విచ్ పీపుల్ కెన్ యూజ్. గవర్నమెంట్స్ కూడా కన్జ్యూమర్ రైట్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వేస్తారనమాట. ఎలా? కోబ్రా యాక్ట్ ప్రకారం సెంట్రల్ లెవెల్లోను స్టేట్ గవర్నమెంట్ లెవెల్లోను ఈ కన్జ్యూమర్ రైట్స్ గురించి అవగాహన కల్పించడానికి చాలా డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అలాగే మనకు కన్జ్యూమర్స్కి ఇంకొంచెం అవగాహన తెప్పించడానికి ఇటువంటి ISI, AG మార్క్, AG మార్క్ అంటాం అనమాట. మనకు AG మార్క్ ఇటువంటివి మనకు వస్తువుల మీద ప్రింట్ చేస్తారనమాట. మనము ఎటువంటి ఫుడ్స్ని కొనాలో తెలుసా, ఎటువంటి ఫుడ్ ప్యాకెట్స్ని కొనాలో తెలుసా, ఇటువంటి +F అనే సింబల్ ఉన్న ఫుడ్స్నే మనం కొనాలి. మీరు మళ్ళీ అడగచ్చు అనమాట, గ్రీన్ కలర్ ఏదో ఉంటే అది ఆరోగ్యానికి మంచిది అని నేను విన్నట్టున్నా, ఇప్పుడేమో మీరు +F అని ఉంటే అది మంచిది అంటున్నారు. మళ్ళీ దీంట్లో ఏది మంచిదంటే ఆ గ్రీన్ కలర్ మార్క్ ఏదైతే ఉందో అది మనకి ఏం చెప్తుందో తెలుసా, ఇది వెజిటేరియన్ ఫుడ్ అని చెప్తుందనమాట. దీంట్లో ఎటువంటి నాన్ వెజ్ అనేది లేదు అని చెప్తుంది. అదే రెడ్ మార్క్ ఏదైతే ఉందో అది మనకి ఏం చెప్తుంది తెలుసా, మనము నాన్ వెజ్ ఉంది కాబట్టి వెజిటేరియన్స్ తినద్దు అని మనకు చెప్తుందనమాట. ఓకేనా? వైల్ బయింగ్ మెనీ కమోడిటీస్ ఆన్ ది కవర్ యూ మైట్ హ్యావ్ సీన్ ఏ లోగో విత్ ద లెటర్ ISI, AG మార్క్, హాల్ మార్క్. మనం గోల్డ్ కొనేటప్పుడు మనకు హాల్ మార్క్ అనేది కనబడిస్తుంది అనమాట బాగా, ఆర్ +F.
దీస్ లోగోస్ అండ్ సర్టిఫికేషన్ హెల్ప్ కన్జ్యూమర్ గెట్ అష్యూర్డ్ ఆఫ్ క్వాలిటీ వైల్ పర్చేసింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ మార్క్స్ ఉండడం వల్ల మనకు ఒక నమ్మకం అనేది వస్తుందన్నమాట. ఎటువంటిది, గవర్నమెంటే ఈ ప్రోడక్ట్స్ని అలో చేసింది కాబట్టి మనకు మంచిదే, ఎటువంటి హానికరం ఉండదు కాబట్టి అని కన్జ్యూమర్స్ అనేవాళ్ళు నమ్ముతారనమాట. ద ఆర్గనైజేషన్స్ దట్ మానిటర్ అండ్ ఇష్యూ దీస్ సర్టిఫికేట్స్ అలో ప్రొడ్యూసర్స్ టు యూజ్ దేర్ లోగోస్ ప్రొవైడెడ్ దే ఫాలో సర్టెన్ క్వాలిటీ స్టాండర్డ్స్. అలాగే ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నాయో ఈ లోగోస్ ప్రింట్ చేస్తున్నారు లేదా లేకుంటే తప్పుగా ఈ లోగోస్ అనేవి వాడుతున్నారో వీటి జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఓకేనా. నాకు ఇంకో మంచి ఎగ్జాంపుల్ అనేది వచ్చిందనమాట, రైట్ టు చూస్ రైట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మనం ఒకవేళ సిలిండర్ కొనుక్కోవాలని గ్యాస్ కంపెనీకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు మనకు ఫోర్స్గా మీకు సిలిండర్ కావాలంటే స్టవ్ ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందని ఫోర్స్ చేశారనమాట. మనం ఈ రైట్స్ వల్ల మనము అది కొనుక్కోకపోయినా పర్వాలేదు అనమాట, మనం కోర్టులో కూడా కేసు వేయచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు ఇన్ని చదివినాం, ఏమి కన్జ్యూమర్ రైట్స్ రాకముందు పరిస్థితి ఎట్లుంది, కన్జ్యూమర్ పరిస్థితి ఏమి, పొజిషన్ ఏమి మార్కెట్ ప్లేస్లో, అది చదువుకున్నాం. తర్వాత కన్జ్యూమర్ రైట్స్ వచ్చినాక ఎటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళకి అవగాహన అనేది కల్పించాలి, అది కూడా చదువుకున్నాం. ఇప్పుడు ఇంకా మనం ఈ కన్జ్యూమర్ మూమెంట్ని ఇంకా ముందుకు ఎలా తీసుకొని పోవాలి, ఇంకా మనము ఏ స్టెప్స్ని ఫాలో అవ్వాలి, అది మనము ఇప్పుడు చదువుకోబోతున్నాం అనమాట. ఇండియా హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ 24 డిసెంబర్ యాజ్ ద నేషనల్ కన్జ్యూమర్స్ డే. నేషనల్ కన్జ్యూమర్స్ డే మనము ఎప్పుడు జరుపుకుంటాం, డిసెంబర్ 24. ఎందుకంటే 1986 కోప్రా యాక్ట్ అనేది మనకు డిసెంబర్ 24 పాస్ అయింది కాబట్టి మనము ఆ రోజుని నేషనల్ కన్జ్యూమర్స్ డేగా జరుపుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇట్ వాజ్ ఆన్ దిస్ డే దట్ ద పార్లమెంట్ ఎనాక్టెడ్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ 1986. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది కంట్రీస్ దట్ హ్యావ్ ఎక్స్క్లూజివ్ అథారిటీ ఫర్ కన్జ్యూమర్ రెడ్రెసల్. ఓకే. The consumer movement in India has made some progress in terms of number of organized groups and their activities. ఈ కన్జ్యూమర్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు కొన్ని ఇంక్రీజ్ కూడా అయినాయన్నమాట. ఎలా, కన్జ్యూమర్ రైట్స్ గురించి అలాగే కన్జ్యూమర్ మూమెంట్స్ గురించి బాగా అవగాహన తెచ్చుకొని చాలామంది వీటిల్లో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టినారనమాట. మీరు రికార్డ్ అనేది చూసినారనుకోండి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రాకముందు ఎన్ని కన్జ్యూమర్ గ్రూప్స్ ఉండేనో, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చినాక ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని గ్రూప్స్ ఉన్నారో మీరు చూస్తే ఆర్గనైజేషన్స్ చాలా షాక్ అవుతారనమాట. ఎందుకంటే ప్రజల్లో అవగాహన అనేది వచ్చి ప్రతి ఒక్కరూ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్లో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టినారనమాట. అది మనకు ఎలా అర్థమవుతుంది, మోర్ దెన్ 2000 కన్జ్యూమర్ గ్రూప్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇండియా. కానీ అన్ని నిజాయితీగా ఏమి ఉండవు అనమాట. కొన్ని గ్రూప్స్ ఎట్లా అంటే కన్జ్యూమర్స్ని మోసం చేస్తుంది అనమాట. ఆ 2000 కన్జ్యూమర్ గ్రూప్స్లో మనకు ఇండియా గవర్నమెంట్ 50 to 60 కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ చాలా నిజాయితీగా చాలా సక్రమంగా పనిచేస్తున్నాయని సర్టిఫై అనేది చేసిందనమాట. ఓకేనా. హవెవర్ ద కన్జ్యూమర్ రెడ్రెసల్ ప్రాసెస్ ఈజ్ బికమింగ్ కంబర్సమ్. అయినప్పటికీ ఈ కన్జ్యూమర్లో అవగాహన తెప్పించే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంకా స్లోగా, ఇంకా ఎక్స్పెన్సివ్గానే, ఇంకా టైం కన్జ్యూమింగ్గానే ఉందన్నమాట. ఎలా అంటే ఇప్పుడు నువ్వు బాగానే చెప్పినావు, కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్లోకి వెళ్ళి నువ్వు కేసు ఫైల్ చేయొచ్చు అని బాగానే ఉంది. కానీ అసలు ఒకవేళ అవగాహన అనేది లేకపోతే కన్జ్యూమర్కి తన కేసు అనేది వాదించుకోలేడు ప్రకాష్ లాగా. అప్పుడు అతడు లాయర్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. లాయర్ని పెట్టుకుందామంటే రేట్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. అతడి దగ్గర ఏమో డబ్బులు లేవు. అతడు ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్కసారి కన్జ్యూమర్స్కి నష్టం అనేది జరిగింటుంది, కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ అనేవి ఉండవు అనమాట కేసు గెలవడానికి. ఇటువంటి సమస్యలు అనేవి కన్జ్యూమర్స్ చాలా అంటే చాలా ఎదుర్కొంటారనమాట. మెనీ అ టైమ్ కన్జ్యూమర్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎంగేజ్ లాయర్స్. ఇండియా లాయర్ సమస్య అనేది ఒకటి ఉంటుంది. దిస్ కేసెస్ రిక్వైర్ టైమ్ ఫర్ ఫిల్లింగ్ అండ్ అటెండింగ్ కమిషన్ ప్రొసీడింగ్స్ ఎక్సెట్రా. అలాగే మనం కన్జ్యూమర్ ఫోరము, కన్జ్యూమర్ రెడ్రెసల్ కమిషన్ వరకు వెళ్ళి మన యొక్క సమస్యలను చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి చాలా సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట మనకు. ఇన్ మోస్ట్ పర్చేసెస్ క్యాష్ మెమోస్ ఆర్ నాట్ ఇష్యూడ్, హెన్స్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ ఈజీ టు గ్యాదర్. చెప్పిండ్లే ఎవిడెన్సెస్ అనేవి కరెక్ట్ ఉండనమాట. చాలా సందర్భాల్లో కన్జ్యూమర్స్ బిల్స్ అనేవి కలెక్ట్ చేయరనమాట. మోర్ ఓవర్ మోస్ట్ పర్చేసెస్ ఇన్ ద మార్కెట్ ఆర్ స్మాల్ రిటైల్ సేల్స్. అలాగే చాలా శాతంలో ప్రజలు తక్కువ ధరలకు ఉన్న ప్రోడక్ట్స్ని కొనుక్కుంటారనమాట. ఆ తక్కువ ధరల ప్రోడక్ట్స్ కొనుక్కున్నందుకు ఆ షాపు సెల్లర్ కూడా బిల్ అనేది వేసారనమాట. ఇది పెద్ద సమస్య అనమాట మనకు.
కోప్రా వాజ్ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2019 ఫర్దర్ టు స్ట్రెంగ్థెన్ ద కన్జ్యూమర్స్ ఇన్ ఇండియా. 2019లో ఈ కోప్రా యాక్ట్ అనేటిని కొంచెం అమెండ్మెంట్ అనేది చేసినారనమాట. ఎందుకంటే మనకు కోప్రా యాక్ట్లో ఆన్లైన్ షాపింగ్ మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కావచ్చు, ఎటువంటి రైట్స్ అనేటివి లేవన్నమాట. అందుకే ఫోన్ అనేది బుక్ చేసినాం అనుకోండి, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో మనకు ఏమొస్తుంది, సోపు లేకుంటే స్పూను అవి వస్తాయన్నమాట. దీనివల్ల కన్జ్యూమర్స్ చాలా అంటే చాలా నష్టపోతున్నారు అన్నమాట. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఆన్లైన్ షాపింగ్ ద్వారా కూడా ఎటువంటివైనా నష్టాలు అనేటివి కన్జ్యూమర్స్ జరిగినాయనుకోండి, వాటిని కూడా కన్జ్యూమర్ రెడ్రెసల్ కమిషన్లు వాదించవచ్చు అనమాట అని 2019 ద్వారా 19లో మన కోప్రా యాక్ట్ అనేది అమెండ్మెంట్ అనేది చేస్తారనమాట. ఓకేనా. బయింగ్ త్రూ ద ఇంటర్నెట్ ఈజ్ నౌ ఇంక్లూడెడ్. అదే చెప్పిందా. If there is any service deficiency or defective product, service provided or manufactured is also held responsible and won't be penalized or even imprisoned. చెప్పిందా. ఒకవేళ సెల్లర్ పొరపాటున నీకు నష్టం అనేది చేకూర్చినాడు అనుకో, అతన్ని జైల్లోకి వేస్తాం. తర్వాత నీకు కాంపన్సేషన్ అనేది ఇప్పిస్తారనమాట. సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ న్యూట్రల్ ఇంటర్మీడియటరీ అవుట్ సైడ్ ద కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ కాల్డ్ మీడియేటర్. కొంతమంది మీడియేటర్స్ కూడా ఉంటారు అనమాట. వీళ్ళు కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ వరకు పోకోకుండా సమస్య అనేది బయటనే సెల్లర్కి కన్జ్యూమర్కి మధ్య ఒప్పందం అనేది కుదురుస్తారనమాట. ఓకేనా. అలాగే మనకు 3 టైర్స్ ఆఫ్ కన్జ్యూమర్ కమిషన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. ఏవేవి? డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్, స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్, నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్. ఈ 3 ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ మోర్ దెన్ 30 years ఆఫ్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ కోప్రా యాక్ట్, ఇంకా దగ్గరలో మనకు 1986 అంటే ఇంకా 2 yearsకి మనకు 40 years అనేది గడుస్తుందన్నమాట. కన్జ్యూమర్ అవేర్నెస్ ఇన్ ఇండియా ఈ స్ప్రెడ్డింగ్ బట్ స్లోలీ. కోప్రా యాక్ట్ వచ్చి 38 సంవత్సరాలు అయినప్పటికీ కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉందన్నమాట మన ఇండియాలో. బిసైడ్స్ దిస్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ దట్ ప్రొటెక్ట్ వర్కర్స్ ఎస్పెషల్లీ ఇన్ ఆర్గనైజ్ సెక్టర్స్ ఈజ్ వీక్. సర్లే కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది అట్టట్టు ఉంది అనుకుందాము. ఈ లాసు, ఈ రైట్స్ ఏవైతే చేసినారో కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా అంత బాగాలేదన్నమాట. సిమిలర్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ వర్కింగ్ ఆఫ్ మార్కెట్స్ ఆర్ నాట్ ఆఫెన్ ఫాలోడ్. అలాగే ఈ మార్కెట్స్, సెల్లర్స్ కూడా ఈ రైట్స్ అనేటివి, లాస్ అనేటివి ఫాలో అవ్వరు అనమాట. మనం స్ట్రిక్ట్గా వాళ్ళు ఫాలో అయ్యేట్టుగా చేయాలన్నమాట. ఈ పని ఎవడు చేయరనమాట. నెవర్తెలెస్ దెర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ కన్జ్యూమర్స్ టు రియలైజ్ దేర్ రోల్ అండ్ ఇంపార్టెన్స్. ఓకే, ఎన్ని సమస్యలైనా ఉండిలే, కన్జ్యూమర్ కూడా తన యొక్క బేసిస్ మీద కొంచెం జాగ్రత్త అనేది వహించడం ముఖ్యం అన్నమాట. ఇట్ ఈస్ ఆఫెన్ సెడ్ దట్ కన్జ్యూమర్ మూమెంట్స్ కెన్ బి అఫెక్టివ్ ఓన్లీ విత్ ద కన్జ్యూమర్స్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్. కన్జ్యూమర్ మూమెంట్స్ అనేటివి అప్పుడే బాగా జరుగుతాయి. ఎప్పటి వరకు అంటే కన్జ్యూమర్స్ అందరూ ఆ కన్జ్యూమర్ మూమెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకొని ఆనందంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారో అప్పుడే వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క తలరాతలు అనేటివి మారుతాయి. వాళ్ళకు న్యాయం అనేది జరుగుతుంది. లేదు మాకు అన్యాయం జరిగింది కానీ మేము ఇటువంటి స్ట్రగుల్స్లో పార్టిసిపేట్ చేయము, మాకు ఇటువంటివంటే భయము అంటూ దూరంగా ఉన్నారనుకోండి, మీ తలరాతను, మీకు జరిగిన నష్టాన్ని ఎవరూ సమకూర్చలేరన్నమాట. ఇట్ రిక్వైర్స్ ఎ వాలంటరీ ఎఫర్ట్ అండ్ స్ట్రగుల్ ఇన్వాల్వింగ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ వన్ అండ్ ఆల్. పీపుల్ యొక్క పార్టిసిపేషన్ ద్వారా ఈ కన్జ్యూమర్ మూమెంట్ అనేటివి ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, కన్జ్యూమర్ రైట్స్ అనేటివి ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, కన్జ్యూమర్స్ జరుగుతున్న నష్టం అనేది తగ్గిపోతుంది అనమాట. కాబట్టి కన్జ్యూమర్ మూమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. మన యొక్క ఇంట్రెస్టింగ్ చాప్టర్ అయిన కన్జ్యూమర్ రైట్స్ అనేది ఇంతటితో ముగుస్తుంది. అర్థమవుతుందా? అంటే ఎకానమిక్స్ టెక్స్ట్ బుక్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా. మనకు 2 మార్క్స్కి ఏ క్వశ్చన్ అడిగినారంటే, మీరు షాప్కి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ అనేది కొనుక్కోవాలనుకుంటున్నారు. అప్పుడు మీరు దాని మీద ఏ మార్క్ని చెక్ చేస్తాడు? +F మార్క్, లేకోకుంటే హాల్ మార్క్, లేకోకుంటే మనకు హాల్ మార్క్ అనేది ఎక్కువగా గోల్డ్ మీద ఉంటుంది, మనకి ఎక్కువగా +F మార్కే ఉంటుంది అనమాట. అటువంటి మార్క్ని చెక్ చేస్తాం. ఎందుకు చెక్ చేస్తాము అంటే ఆ మార్క్స్ ద్వారా మనకు కొంచెం నమ్మకం అనేది వస్తుందన్నమాట. ఎట్లా? ఇవి గవర్నమెంట్ ద్వారా సర్టిఫై అయినాయి కాబట్టి మనము వీటిని నమ్మచ్చు అనే నమ్మకం అనేది వస్తుందన్నమాట. అది 2 మార్క్స్కి అడిగినారు. తర్వాత
4 మార్క్స్కి ఏమడిగినారు, ఇది ఇండైరెక్ట్గా అడిగినారు అనమాట. మీరు మార్కెట్లో కస్టమర్స్ని ఎలా అవేర్ చేస్తారు అని అడిగినారనమాట. ఎలా అంటే కన్జ్యూమర్ మూమెంట్స్, కన్జ్యూమర్ రైట్స్ అనమాట. అర్థమైందా? ఈ కన్జ్యూమర్ మూమెంట్స్, కన్జ్యూమర్ రైట్స్ వీటి గురించి మొత్తం చాప్టర్ అనమాట, ఎక్కువేం లేదనమాట. కాబట్టి ఈజీ చాప్టర్, 6 మార్క్స్ స్కోర్ చేయడానికి కూడా ఈజీ అనమాట. బాగా చదువుకోండి అనమాట. ఓకేనా? ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబు, మీరు చేసే ఒక్కొక్క లైక్, మీరు చేసే ఒక్కొక్క కామెంట్ మాకు ఎంతో 1000 ఏనుగుల బలాన్ని అనేది ఇస్తుందన్నమాట, మోటివేషన్ అనేది ఇస్తుందన్నమాట ఇటువంటి వీడియోస్ చాలా చేయడానికి అనమాట. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.